చెప్పాలంటే అంత వాల్యూమ్ అయితే మీకైతే వస్తుంది. సో బైట్ సౌండ్స్ మీడియం వాల్యూమ్ పెడితే బైట్ సౌండ్స్ అనేవి మనకి వినపడట్లే, అసలు మొత్తం క్లోజ్ అయిపోతుంది సౌండ్. ఏమైంది మా అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు రియల్మీ నెక్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసా టాప్ 5 అని చెప్పి, దాంట్లో ఒకటి ఇది. సో రియల్మీ బడ్స్ నియో అని చెప్పి ఇది ఒక మోడల్ అయితే 3 నియో ఇది ఒక మోడల్ అయితే ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఆల్రెడీ అప్లోడ్ చేసా, ఒకసారి అది చెక్ చేయండి. మీకు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉన్న ఆ లో ప్రైస్లో కావాలన్నా దాంట్లో ఉంటాయి. సో దాంట్లో ఏదైనా మీరైతే పిక్ చేసుకోవచ్చు. నేను ఈరోజు వచ్చేసి మీకు రియల్మీ వైర్లెస్ మీకు 3 నియో నెక్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నా. సో ఓవరాల్గా దీన్ని చూసారంటే మీరు దీన్ని తీసుకోవాలా లేదా అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి బాక్స్ కంటెంట్ చూసుకుంటే మీకు ఇలా అయితే మీకు రెడ్ కలర్ బాక్స్ అయితే రావుకాలంలో పుట్టుంటారా నేను అమెజాన్లో అమెజాన్లో బుక్ చేస్తే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రియల్మీ వైర్లెస్ 3 నియో అని చెప్పి మోడల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఉంది. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మీకు 13.3 డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 32 అవర్స్ బ్యాక్ టైం అయితే మీకు అయితే రావడం జరుగుతుంది, బ్యాటరీ లైఫ్ అది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డ్యూయల్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ 2 ఫోన్స్కి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీన్ని అట్ ఏ టైం అయితే మీరైతే కనెక్ట్ అయితే ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 45mm లేటెన్సీ లో లేటెన్సీ మోడ్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. గేమ్ మోడ్ కూడా మీకు అయితే ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది దీనికి. యాప్ గురించి కూడా మీకు అయితే ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు వీడియోని పూర్తిగా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో వస్తుంది. IP55 డిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదే బాక్స్లో ఉండే కంటెంట్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ టిప్స్ అయితే వస్తాయి. సో మొత్తం 3 పెయిర్ ఉంటుంది. 2 పెయిర్ వచ్చి దీంట్లో మీకు సపరేట్ ప్యాకెట్లో ఉంటుంది. 1 పెయిర్ వచ్చేసి మీకు డివైస్కి అయితే కనెక్ట్ అయిపోయి ఆల్రెడీ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బాక్స్ కంటెంట్ చూసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో డిజైన్ వచ్చేసి మీకు ఒక క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం వీ కట్ షేప్లో అయితే మీకు అయితే డిజైన్ అయితే రావడం జరిగింది. చూడడానికి ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. సో బటన్స్ కూడా మీకు 3 బటన్స్ అయితే ఉంటాయి. లాంగ్ డిస్టెన్స్లో బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈజీగా మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వెహికల్లో పోయేటప్పుడు మనం ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంకో బటన్ ప్రెస్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది లేకుండా మీకు లాంగ్ బటన్ అయితే ఉంటుంది. సో పైన ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ అలాగే దీనిలో ఫంక్షన్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్ ఉంటుంది కదా, యాప్లో మీరు ఎలా కావాలో అలా ఈ బటన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే మీకు అలా అయితే పెట్టుకోవచ్చు. సో ఇటు సైడ్ చూసుకుంటే మీకు రియల్మీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇంకంతా ప్లెయిన్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఏమైతే మీకైతే దీని మీద అయితే ఉండదు. సో సాఫ్ట్గా ఉంది. ఇది కూడా మీకు నెక్ ఉంటుంది కదా, సో ఇది కూడా సాఫ్ట్గా ఉంది. కేబుల్ కూడా మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో టెక్స్చర్ టైప్ అయితే మీకు అయితే కేబుల్ ఉంది. సో బాగానే ఉంటుంది. అన్ని కేబుల్స్ అయితే మ్యాక్సిమం ఇలానే అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ టిక్లో మీకు ఈజీగా మౌంట్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకైతే ఇన్సెట్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం మీకు సింపుల్గా అయితే ఇన్సెట్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. సో పెయిరింగ్ కూడా చాలా క్విక్ పెయిరింగ్ అయితే ఉంటుంది. జస్ట్ ఇలా మీరు కనెక్ట్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది. జస్ట్ ఇలా తీసారంటే క్విక్ పెయిరింగ్ అయితే ఉంటుంది. చాలా త్వరగా కూడా మీకు అయితే పెయిరింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఈజీగా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు వాడాలనుకుంటే ఇవి చిన్నవి పెట్టుకోండి, పెద్దవాళ్ళు వాడాలనుకుంటే కొంచెం ఇయర్వి పెద్దవి పెట్టుకుంటే మీకు ఈజీగా ఇన్సర్ట్ అయితే అవుతుంది. ఎటువంటి పడిపోయే అట్లాంటివి అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు. ఈజీగా మీకైతే ఫిట్టింగ్ అయితే ఉంది. ఫిట్టింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు దీంట్లో యాప్ ఇస్తానని చెప్పారు కదా, సో యాప్ కంట్రోల్స్ అయితే మీరు ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో మీరు బ్లూటూత్ కనెక్ట్ చేస్తే సింపుల్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, మీకు ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి. సో నేను చెప్పేది వచ్చి ప్యూర్ బేస్, డీప్ బేస్, ఈ 2 మోడ్స్ అయితే మీకు వినడానికి చాలా బాగుంటాయి. మిగతావన్నీ అంత సాటిస్ఫైయింగ్గా అయితే అనిపించవు. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ ఉంటుంది. మీరు కస్టమ్ చేసుకోవచ్చు, ఎలా కావాలో అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటే కూడా మీకు ఈక్వలైజర్ అయితే పనిచేస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చి డీప్ బేస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బేస్ మనకు ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, మీడియం కావాలా అని చెప్పి మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ మీకు డైనమిక్ సౌండ్ ఉంటుంది, దాన్ని కూడా అయితే మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ మై డివైస్ ఉంటుంది. సో ఇది ఐఫోన్ లాగా మీరు బ్లూటూత్ ద్వారా మీరు ఫైండ్ మై డివైస్ అయితే మీరు ఎక్కడ డివైస్ ఉంటే అక్కడ ఫైండ్ మై డివైస్ అయితే చేసుకోవచ్చు. అలాగే గేమ్ మోడ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మీకు ఆటో కాల్ ఆన్సర్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బడ్స్ని 2గా తీస్తారో అప్పుడే మీకు కాల్ అయితే ఆన్సర్ అయిపోతుంది. సో మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఉండేసి మీకు బటన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకు బటన్స్ ఏ బటన్ దేనికి పని చేయాలి, ఏ బటన్ దేనికి పని చేయాలని మీరు ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే మీకు యాప్ ద్వారా అయితే ఉంటాయి. సో ఇదే దీంట్లో రియల్మీలో అడ్వాంటేజ్ ఏంటంటే యాప్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనం ఎలా కావాలో అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా
వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా గేమ్ మోడ్ కూడా ఉంటుంది లో లేటెన్సీతో. ఓకే ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు అయితే అలా అయితే కనిపిస్తుంది. సో దీనికి యాప్ ఉంటుంది, డిఫరెంట్ మోడ్స్ కానీ డిఫరెంట్ మీకు బటన్ టెక్స్చర్స్ కానీ అవన్నీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో మెయిన్గా దీనికి యాప్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ మోడ్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో నాకు నచ్చిన మోడ్స్ వచ్చేసి ప్యూర్ బేస్ ఒకటి నచ్చింది. సో అది ప్యూర్ బేస్ పెట్టుకొని మీరు మూవీస్ చూసారంటే ఎక్సలెంట్ మీకైతే మూవీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మూవీస్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీప్ బేస్ ఉంది కదా, డీప్ బేస్ ఏంటంటే ట్రబుల్స్ తగ్గించి డీప్ బేస్లో బేస్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో పంచియర్ బేసే ఉంది కానీ హెవీ బేస్ అయితే లేదు. సో బేస్ కన్నా డీప్ బేస్ పెట్టారంటే బేస్ కొంచెం హెవీ అవుతుంది, ట్రబుల్స్ కానీ ఇండి వోకల్స్ కానీ కొంచెం డౌన్ అయితే అవుతాయి. సో ప్యూర్ బేస్లో మీకు ట్రబుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, వాయిస్ క్లారిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ప్యూర్ బేస్లో. డీప్ బేస్కి వచ్చేసరికి మీరు బేస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, వోకల్స్ ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం లో అయినట్టు అనిపిస్తుంది. సో కొంతమంది డీప్ బేస్ ఇష్టపడతారు, కొంతమంది ప్యూర్ బేస్ అయితే ఇష్టపడతారు. ప్యూర్ బేస్లో మీకు ఎంత కావాలో అంతే వస్తుంది బేస్ అనేది. సో ఎక్స్ట్రా అవసరం లేదనుకుంటే మీరు మ్యాక్సిమం మూవీస్ చూసేవాలనుకుంటే మూవీస్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది, వాయిస్ క్లారిటీ కూడా వినపడడానికి మనం ఎంత వాల్యూమ్ పెట్టా కూడా డిస్ట్రాక్షన్స్ అయితే ఏం లేవు. సో పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీకు మూవీస్ చూసేటప్పుడు 3D సరౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీ ఫోన్లో డాల్బీ అట్మాస్ ఉంటే డాల్బీ అట్మాస్ కూడా మీకైతే కవర్ అయితే చేస్తుంది. సో మ్యూజిక్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవ్వడం మీకు మూవీస్కి తగ్గట్టు అదైతే ట్యూన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే మూవీస్లో అయితే నాకైతే అనిపించలేదు. సో వోకల్స్ క్లారిటీ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. సాంగ్స్ విషయానికి వస్తే మీకు సాంగ్స్లో కొంచెం ట్రబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి, బేస్ అనేది మరీ అంత బేస్ అయితే ఉండదు. సో మిగతా వాటిల్లో చూసా నేను, దాంట్లో కొంచెం బేస్ అనేది పంచియర్ బేస్ తమ్ అని ఉంటుంది. సో దీంట్లో అంతా పంచియర్ బేస్ లేదు కానీ వినబడే బేస్ అయితే మీకైతే దీంట్లో ఉంది. కానీ ఫీల్ అవ్వలేం, మనం బేస్ ఫీల్ అవ్వలేం, వినబడుతుంది బేస్ అనేది అంతే. కానీ మనకు వైబ్రేషన్ అలాంటి ఫీలింగ్ అయితే మీకైతే ఎటువంటి ఫీలింగ్ అయితే ఉండదు. సో పంచియర్ బేస్ వినబడే బేస్ మనకు కావాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. మీకు సాంగ్స్ వినేటప్పుడు కావాలన్నా లేదా ఏదన్నా కానీ మోడ్స్ మార్చే కొంది మీకు సౌండ్ అనేది మారుతూ ఉంటుంది. మీకు ఏ మోడ్లో ఎంత సౌండ్ పెట్టుకోవాలి, ఎంత మళ్ళీ బేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో. సో బేస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీకు సౌండ్ మీకు నచ్చినట్టయితే మార్చుకోవచ్చు. సో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. సో అదే మీకు యాప్ లేదనుకోండి, అది ఏ సౌండ్ ఇస్తుందో ఆ సౌండే మనం వినగలుగుతాం, అంతేగాని ఎటువంటి చేంజెస్ కానీ అవేమి మనం చేయలేము. ఇదొకటి దీంట్లో అడ్వాంటేజ్, సౌండ్ అనేది మనం ఎలా కావాలన్నా అలా అయితే యాప్ ద్వారా మార్చుకోవచ్చు. కాబట్టి రియల్మీ లింక్ యాప్ అని ఉంటుంది. సో మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీకు ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయి పెట్టారు కాబట్టి సో దాంట్లోనే చూపించేస్తుంది డివైస్ అనేది, సింపుల్గా మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాల్స్ క్వాలిటీ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. కాల్స్ కూడా మీకు చాలా బాగా అయితే వినబడుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాల్స్లో కూడా. సో ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎవరైతే ఎక్కువ మూవీస్ చూస్తారనుకుంటే ఖచ్చితంగా దీనికైతే వెళ్ళొచ్చు. ఈ బడ్జెట్లో ఎంత అవుట్పుట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మూవీస్కి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సాంగ్స్ కూడా హెవీ వాల్యూమ్ పెట్టుకోకుండా మీడియం వాల్యూమే హెవీ అనిపిస్తుంది చెప్పాలంటే, అంత వాల్యూమ్ అయితే మీకైతే వస్తుంది. సో బయట సౌండ్స్ మీడియం వాల్యూమ్ పెడితేనే బయట సౌండ్స్ అనేవి మనకి వినపడట్లే, అసలు మొత్తం క్లోజ్ అయిపోతుంది, సౌండ్ తప్పితే ఏమి వినపడవు, అంత సౌండ్ అయితే మీకైతే ఉంది. వాల్యూమ్ కూడా హెవీగానే ఉంది. సో అది లో వాల్యూమ్ అయితే లేదు. పీక్ వాల్యూమ్ పెట్టామంటే వినలేం అనిపిస్తుంది. సో అంతా మీకు మీడియం వాల్యూమ్లో అంత సౌండ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ బడ్జెట్లో మీరు చూస్తుంటే ఖచ్చితంగా తీసుకోండి. క్రిస్పీ ఆడియో ఉంది. సో ఆడియో కూడా మీకు క్రిస్ప్గా వస్తుంది. సో ట్రబుల్స్ ఉండడం వల్ల కొంచెం క్రిస్పీ ఆడియో మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. సో ఈ నెక్ బ్యాండ్ మీద సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.